మన పురాణాల్లో చంద్రుడికి 27 భార్యలున్నారు అని విన్నాం. కానీ ఈ స్టోరీలో ఒక హిడెన్ ఆస్ట్రోనమీ లాజిక్ ఉంది. కంప్లీట్ గా చూస్తే మైండ్ బ్లో అవుతుంది. వెల్కమ్ టు డే 1 ఆఫ్ నవగ్రహ సిరీస్. దక్ష ప్రజాపతికి 27 కుమార్తెలున్నారు. ఆ 27 మందిని చంద్రుడికి పెళ్లి చేశాడు. కానీ చంద్రుడు ఒక్కటే అమ్మాయి మీద ఎక్కువ ప్రేమ చూపించాడు. ఆమె రోహిణి. మిగతా భార్యలందరూ కలిసి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేశారు. దక్ష కోపంతో చంద్రుణ్ణి శాపించాడు, నీ వెలుగు తగ్గిపోతాది అని. అప్పుడు చంద్రుడు తన తప్పు అర్థం చేసుకుని, నేను నా 27 భార్యలకి ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇస్తాను, రోజుకి ఒకరితో స్పెండ్ చేస్తాను అని ప్రామిస్ చేశాడు. దక్ష ఒక కండిషన్ ఇచ్చాడు, నువ్వు కొన్ని రోజులు కృషించాలి, కొన్ని రోజులు మళ్ళీ పెరగాలి అని. ఇది స్టోరీ కాదు, ఇది నిజంగా మూన్ బిహేవియర్. ఆ 27 భార్యలంటే 27 నక్షత్రాలు. అప్రాక్సిమేట్లీ 27 డేస్ లో ఎర్త్ చుట్టూ ఫుల్ రౌండ్ కంప్లీట్ చేస్తాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్క నక్షత్రం దగ్గరికి మూవ్ అవుతాడు. అలానే చంద్రుడు రోహిణి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశాడు అని పురాణాల్లో చెప్పారు. నిజానికి రోహిణి నక్షత్రం దగ్గర మూన్ బ్రైట్నెస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అందుకే ఆమె ఫేవరెట్ అని పురాణాల్లో చెప్పారు. దక్ష శాపం ఏంటి అంటే మూన్ ఫీజెస్, అమావాస్య, పౌర్ణమి, మళ్ళీ అమావాస్య. ఇది మనం డైలీ చూస్తూనే ఉంటాం. సో పురాణాల్లో చెప్పిన 27 భార్యల స్టోరీ నిజానికి మూన్ యొక్క 27 డే జర్నీ సీక్రెట్. నెక్స్ట్ వీడియోలో సూర్యదేవుడు గురించి షాకింగ్ ట్రూత్ చెప్తా. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఎస్పెషల్లీ స్పేస్ అండ్ హిందూ ఫ్యాక్ట్స్ లవర్స్ కి.